చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్నటువంటి పైరసీ అనేటువంటి భూతానికి కూరలు పీకారు తెలంగాణ పోలీసులు. నిన్న సివి ఆనంద్ గారు ఈ ముఠాకి సంబంధించినటువంటి గుట్టు రట్టు చేశారు. ఆ తర్వాత ప్రముఖ ఈ పైరసీ వెబ్సైట్ అయినటువంటి ఐబొమ్మ నిర్వాహకులను కూడా అతి త్వరలోనే మేము పట్టుకొని తీరుతాం, వారిని శిక్షిస్తాం అంటూ సివి ఆనంద్ గారు చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఉద్దేశించి ఐబొమ్మ నిర్వాహకులు ఒక సందేశాన్ని ఆ సైట్లో పెట్టినట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. కానీ ఆ ప్రచారంలో వాస్తవం అయితే లేదు. 2 సంవత్సరాల క్రితం కొన్ని పైరసీ వెబ్సైట్స్ని బ్లాక్ చేసినటువంటి సందర్భంగా ఐబొమ్మ అప్పుడు పోలీసులకి వార్నింగ్ ఇస్తూ, పోలీసులకి సవాలు విసురుతూ వారు పెట్టినటువంటి ఈ మెసేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సివి ఆనంద్ గారిని ఉద్దేశించి పెట్టినట్టుగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో నిజంగా దాన్ని క్రాస్ చెక్ చేయకుండానే కొన్ని మీడియా సంస్థలు కూడా ఇప్పుడు సివి ఆనంద్ గారికి సవాల్ విసురుతూ ఐబొమ్మ నిర్వాహకులు ఈ మెసేజ్ పెట్టినట్లుగా కొన్ని వార్తలు అయితే రాయడం జరిగింది. అసలు దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఐబొమ్మ అనే పైరసీ వెబ్సైట్ 2 సంవత్సరాల క్రితం వేసినటువంటి పోస్ట్ను వెరిఫై చేసుకోకుండా ఇప్పుడు వైరల్ చేస్తున్నాయి కొన్ని మీడియా ఛానల్స్. గతంలో తమ వెబ్సైట్లను బ్లాక్ చేసినందుకు వార్నింగ్ ఇచ్చిన ఐబొమ్మ నిర్వాహకులు ఆ పోస్ట్ను ఇప్పుడు వైరల్ చేస్తూ పోలీసులకు ఐబొమ్మ వార్నింగ్ అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నటువంటి పలు మీడియా ఛానల్స్ అంటూ కూడా మరో వార్త వచ్చింది. 2 సంవత్సరాల క్రితం కొన్ని పైరసీలకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ని పోలీసులు బ్లాక్ చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు ఐబొమ్మ నిర్వాహకులు పోలీసులకి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఐబొమ్మ సైట్లోనే ఒక నోట్ పేరుతో ఈ మెసేజ్ని అయితే పెట్టడం జరిగింది. అప్పుడు ఆ మెసేజ్ ఏంటనేది ఒకసారి కనుక మనం చూస్తే, ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్లకి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఏం పట్టనట్లుగా కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తే మా మీద ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదు అంటూ ఐబొమ్మ అప్పుడు వారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హీరోలకు అంత రెమ్యునరేషన్లో అవసరమా, అది మీ కొడుకు అయినా ఎవరైనా సరే అంత రెమ్యునరేషన్లో అవసరమా అంటూ ప్రశ్నించింది. దాంతోపాటుగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోకి హీరోయిన్కి అంతే అమౌంట్ వస్తాయా, అంతకంటే ఎక్కువ వస్తాయి కదా, వారు నష్టపోతారు అన్నట్లుగా 2వ పాయింట్ మెన్షన్ చేశారు. ఇక 3వ పాయింట్లో చూసుకున్నట్లయితే సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ మరియు విదేశాల్లో షూటింగ్లకి మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా, మరి ఆ విషయాన్ని మీరు ఎందుకు ప్రస్తావించడం లేదు అంటూ 3వ పాయింట్గా దాన్ని ప్రస్తావించారు. ఇక 4వది అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి దాన్ని మా మీద రుద్దుతున్నారు అంటూ దాన్ని ఒకటి మెన్షన్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లు అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ని పెంచుతున్నారు, చివరికి మధ్యతరగతి వాడే ఆ టికెట్ అమౌంట్ పెరగడం వల్ల బాధపడుతున్నాడంటూ కూడా పోలీసులను ఉద్దేశించి మీరేం చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళ మీద అంటూ సినీ ఇండస్ట్రీని ప్రశ్నిస్తూనే ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక మా వెబ్సైట్స్ మీద ఫోకస్ ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అంటూ బెదిరిస్తూ ఈ మెసేజ్ పెట్టారు. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్స్ మీద మీ దృష్టి పెట్టండి. ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కు యూజర్స్ని మళ్లించేటువంటి ప్రక్రియ, మీ యాక్షన్కి నా రియాక్షన్ ఉంటుంది తప్పకుండా అంటూ అప్పుడు పోలీసులను ఉద్దేశించి ఈ మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా ఎగ్జాంపుల్ అంటూ విజయ్ పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. ఈ మిడిల్లో వేరే ఏ హీరో కూడా టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైట్స్ నుంచి తొలగిస్తున్నాము, ఇప్పుడు ఇమ్మీడియట్ డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించి ఉన్నట్లుగా మీకు ఆ క్రెడిట్ వస్తుంది, కాబట్టి మేము
మీరు పోస్ట్ చేసిన గంటల తర్వాత దీన్ని తీసేయాలనుకుంటున్నాం అంటూ కూడా పెట్టడం జరిగింది. ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు. మేము ibomma.net అంత మంచి వాళ్ళం కాదు, బురదలో రాయి వేయకండి, అది కూడా పెంట మీద అసలు రాయి వేయకండి. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులో తెలుగు వాని కోసం ఆలోచిస్తామంటూ కూడా ఐబొమ్మ పోలీసులు ఉద్దేశించి మెసేజ్ పెట్టడం జరిగింది 2 సంవత్సరాల క్రితం. చావుకు భయపడినవాడు దేనికి భయపడ్డు అంటూ ఒక కొటేషన్ని కూడా జోడించడం జరిగింది. అయితే నిన్న సివి ఆనంద్ గారు పైరసీ కూరలు పీకుతూ పైరసీకి కట్టడి చేస్తూ ఆయన నిన్న కొంతమందిని ఆ ముఠాకి సంబంధించినటువంటి గుట్టు రట్టు చేసినటువంటి నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో భాగంగా సివి ఆనంద్ గారు అంటే ఈ పైరసీ వెబ్సైట్ అయినటువంటి ఐబొమ్మ నిర్వాహకులను కూడా ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని తీరుతాం. ఇప్పటికే 2 కోట్లకు పైగా మేము ఖర్చు పెట్టి ఈ పైరసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని బయటకు తీసుకురాగలిగాం. పైరసీ ముఠాని మేము కట్టడి చేయగలిగాం, వారు అరెస్ట్ చేస్తున్నాం, వారిని శిక్షిస్తాం అంటూ కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఐబొమ్మ నిర్వాహకులు ఎక్కడున్నా సరే మేము వారి అంతు చూస్తాం, వారిని పట్టుకొని తీరుతాం అంటూ నిన్న సివి ఆనంద్ గారు మాట్లాడిన నేపథ్యంలో ఆ తరువాత ఆయన మాటలను ఉద్దేశించి గతంలో ఐబొమ్మ ఎప్పుడో పోస్ట్ చేసినటువంటి ఈ మెసేజ్ అంటే ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఈ పోస్ట్ని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఐబొమ్మ ఇప్పుడు పెట్టినటువంటి వార్త కాదు, ఇది గతంలో వచ్చినటువంటి వార్త అంటూ మరికొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఐబొమ్మ అనేటువంటి పైరసీ వెబ్సైట్ 2 సంవత్సరాల క్రితం వేసినటువంటి పోస్ట్ను వెరిఫై చేసుకోకుండానే ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ వాటిని వైరల్ చేస్తున్నాయి అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. గతంలో తమ వెబ్సైట్ను బ్లాక్ చేసినందుకు వార్నింగ్ ఇచ్చినటువంటి ఐబొమ్మ నిర్వాహకులు అయితే దాన్ని నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ని సివి ఆనంద్ గారికి ఉద్దేశించి ఈ ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్ అంటే వార్నింగ్ ఇస్తూ ఈ మెసేజ్ పెట్టింది అన్నట్లుగా ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఇదైతే దీంట్లో వాస్తవం లేదు. 2 సంవత్సరాల క్రితమే ఐబొమ్మ ఈ నోట్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. నిన్న సివి ఆనంద్ గారికి సవాలు విసురుతూ ఈ నోట్ అయితే లేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.